మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనము. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ప్రియ దైవజనమా, వ్యక్తిగతంగా మన జీవితాలలో మన చుట్టూ ఉన్నవారి కటాక్షము పొందుకోవాలని, మన పై అధికారుల కటాక్షము పొందుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాము, ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ ఈ దినం వాక్యపు వెలుగులో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆయా వ్యక్తులు ఇతరుల కటాక్షాన్ని పొందుకొనడానికి కారణం ఏమిటో ధ్యానించి తెలుసుకుందాము. ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 39వ అధ్యాయమును మనము ధ్యానిస్తూ ఉన్నాము. దానిలో మనము చూచినట్లయితే యోసేపు జీవితంలో తను ఎవరి ఆధీనములో ఉన్నాడో వారి కటాక్షము పొందినట్లుగా చూస్తాము. 4వ వచనములో పోతీఫరు కటాక్షము, 21వ వచనములో చెరసాల అధిపతి కటాక్షము పొందినట్లుగా చూస్తాము. కారణం, దేవుడు యోసేపుకు తోడై ఉండడం. అంత మాత్రమే కాదు, యోసేపు దేవుని కనికరమును పొందినవాడు కావడం. ఇంకా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనములో నపుంసకుల అధిపతి దృష్టిలో దానియేలు కటాక్షము పొందినట్లుగా చూస్తాము. ఆ రీతిగా దేవుడు దానియేలు పట్ల ఆ నపుంసకుల అధిపతికి కటాక్షము కలిగించడానికి కారణం, దానియేలు దేవుని ఎదుట తనను తాను పవిత్రంగా ఉంచుకోవడానికి నిశ్చయించుకొనడమే. మన జీవితాలలో పరిశుద్ధముగా ఉండడానికి మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇతరుల కటాక్షము పొందుకునేలాగా దేవుడు సహాయము చేస్తాడు. ఇంకా రూతు జీవితాన్ని మనం చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో బోయజు కటాక్షమును రూతు పొందుకొన్నది. దానికి కారణం ఆమె సత్ప్రవర్తన, ఆమె యోగ్యురాలిగా జీవించడం అని ఆ గ్రంథాన్ని మనము చదివినప్పుడు అర్థం చేసుకొనవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయం 36వ వచనములో ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల కటాక్షము పొందినట్లుగా దేవుడు చేశాడు. కారణం, దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులు వారు ఎదుర్కొంటున్న శ్రమను బట్టి, హింసను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టడం. ఎవరైతే వారిని హింసిస్తున్నారు అని మూలుగులిడుతూ దేవునికి విజ్ఞాపన చేశారో వారి కటాక్షమునే ఇశ్రాయేలీయులు పొందుకునేలా దేవుడు చేశాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మనము ఇతరుల కటాక్షమును పొందుకోవాలి అంటే వీరి జీవితాల నుండి మనము నేర్చుకోవలసినది ఏమిటంటే, మన జీవితాలలో మనము దేవుని తోడు కలిగి ఉండాలి. మనము దేవుని కనికరాన్ని పొందిన వారముగా ఉండాలి. దేవుని ఎదుట పరిశుద్ధముగా సత్ప్రవర్తన కలిగి జీవించే వారముగా ఉండాలి. మన జీవిత కాలమెల్లా మూలుగులిడుతూ నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలి. అప్పుడు మన జీవితాలలో ఇతరుల కటాక్షము మనము పొందుకునేలాగా దేవుడు సహాయము చేస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరి కటాక్షము పొందగోరి ఎదురు చూస్తూ ఉన్నావో కానీ దేవుడి దినం ఈ వాక్యము ద్వారా నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. నీ పై అధికారుల కటాక్షాన్ని కోరుతూ ఉన్నావా? నిన్ను విస్మరిస్తూ తృణీకరిస్తూ ఉన్న నీ జీవిత భాగస్వామి కటాక్షాన్ని కోరుతూ ఉన్నావా? నిన్ను హింసిస్తున్న వారి కటాక్షాన్ని కోరుతూ ఉన్నావా? అయితే ఈ సుగుణాలు అభ్యాసము చేసుకొని దేవుని సన్నిధిలో కనిపెడితే తప్పక వారు నీపై కటాక్షము చూపేలా దేవుడు కార్యము చేస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మన జీవితాలలో అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. ప్రభువా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఇతరుల కటాక్షము కోరుతూ నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారో అటు వారి జీవితాల్లో మీరు ఈ దినం బయలుపరచిన ఆత్మీయ సుగుణములు కలిగి నీ వైపు కనులెత్తి చూసి వారి కటాక్షమును పొందుకునే కృపను అనుగ్రహించమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: అబ్రహాము భార్యలలో 120 ఏండ్లు బ్రతికినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.